హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంజిటి. అంటే ఈరోజు ఒక డిఫరెంట్ వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే మన ఇంట్లో మనం ఒక దగ్గర దగ్గర 6 months బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ మనం ఒకటి జియో హెయిర్ ఫైబర్ బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. అంతా బాగానే ఉంది, మనకు నెట్ కానీ ఏది కానీ పర్ఫెక్ట్ వస్తుంది. కాకపోతే మనకు సెటప్ బాక్స్ ఇష్యూ ఉందన్నమాట. సెటప్ బాక్స్ కనెక్టివిటీ ఇష్యూ ఉంది. దాని గురించి కస్టమర్ కేర్ కోసం మనం ఇప్పటి వరకు సర్వీస్ రేజ్ చేసి చాలా రోజులు అవుతుంది అనమాట. అంటే నాకు ప్రాబ్లం వచ్చి దగ్గర దగ్గర 2 months అవుతుంది. 2 months నుంచి ఇప్పటి వరకు కస్టమర్ కేర్ వాళ్ళు మనకు ప్రాబ్లం సాల్వ్ చేయలేదు అనమాట. జియో హెయిర్ ఫైబర్ వాళ్ళు ఎంత దారుణం అంటే ఒక 1-2 day, ఒక 5 day డిలే అయితేనే అసలు తట్టుకోలేరు ఇప్పుడున్న జనం. ఎందుకంటే నెట్ అనేది అంత అవసరం కస్టమర్కి. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ ఉంది, మనం యూట్యూబ్లో రికార్డ్ చేస్తున్నాం. ఇది అప్లోడ్ కావాలన్నా కూడా మనకు నెట్ అవసరం అనమాట. ఎగ్జాంపుల్ సిసి కెమెరాస్ ఉన్నాయి, అవి పనిచేయాలన్నా కూడా ఆన్లైన్లో చూసుకోవాలన్నా కూడా నెట్ అవసరం అనమాట. నా ఇంట్లో టీవీ ఉంది, అది నడవాలంటే కూడా యూట్యూబ్ నడవాలన్నా కూడా నెట్ అవసరం అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకు కస్టమర్ సర్వీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నార్మల్గా బయట సర్వీస్ వేరు, జియో కస్టమర్ కేర్ సర్వీస్ వేరు అనమాట. కంపల్సరీ సర్వీస్ 24 hours లోపు మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అలాంటిది నేను ఒక 2 months నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. ఇప్పటికి 2 months రీఛార్జ్, ఆల్రెడీ 1 month రీఛార్జ్ చేసిన, ఆ రీఛార్జ్ బ్యాలెన్స్ అయిపోయింది. మళ్ళీ మొన్న వెయిట్ చేసిన, మళ్ళీ బ్యాలెన్స్ అయిపోయినాక 3-4 days వెయిట్ చేసిన, మళ్ళీ వస్తారో రారో, మరి వేరే ఏమైనా ఎయిర్టెల్ హెయిర్ ఫైబర్ కానీ వేరే ఏమైనా ఫిట్ చేసుకుందామా అన్న ఆలోచన కూడా ఉండే. కాకపోతే ఉంది కదా, దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడము, మళ్ళీ ఫిట్టింగ్స్ అన్ని డిస్టర్బెన్స్ ఎందుకు, సరే ప్రాబ్లం సాల్వ్ చేస్తారులే అని నేను అనుకున్నాను అనమాట. వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసేటట్లేరు. ఇప్పటికి 2 months నుంచి నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తారనే ఉద్దేశంతోనే నేను అసలు వీడియో చేయలేకపోయాను అనమాట. చూద్దాం, ఇప్పటికీ 2 months అవుతుంది దగ్గర దగ్గర. అంటే 1 month బిఫోరే లోకల్ టెక్నీషియన్ డిస్ట్రిబ్యూటర్కి ఇలా అందరు కాంటాక్ట్ అయినా, అట్లా ఒక 15 days 20 days వేస్ట్ చేసుకున్నాను. అట్లా కాలేదు. ఇప్పుడు కస్టమర్ కేర్ కాల్ చేసుకుంటే దగ్గర దగ్గర 1 month అవుతుంది. చూద్దాం, కస్టమర్ కేర్కి మనం కాల్ చేస్తే కస్టమర్ కేర్ నుంచి కంప్లైంట్ రైజ్ చేసినాక ఒక పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. అసలు జియోలో ఒక ఫ్రాడ్ జరుగుతుంది, జియో హెయిర్ ఫైబర్లో పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. అది తెలుసుకోండి మీరు. ఏం జరుగుతుందంటే, ఎగ్జాంపుల్ నేను కస్టమర్ని, నాకు ప్రాబ్లం ఉండి నేను కస్టమర్ కేర్ కాల్ చేసి నేను కంప్లైంట్ బుక్ చేస్తే వాళ్ళు ఇక్కడికి విజిట్ కాకుండానే కంప్లైంట్ క్లోజ్ చేస్తున్నాను. అట్లా నాకు 4 complaints క్లోజ్ అయినాయి. ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను, లైన్లో ఉండండి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం దాదాపు ఎవరికి వచ్చి ఉండదు, కానీ నాకు వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను టాటా ప్లేలో నేను టెక్నీషియన్ వర్క్ చేస్తాను 3-4 years నుంచి. నాకు కూడా నేను ఫిట్ చేసిన వాటిలో ప్రాబ్లం వస్తే నేను ఫ్రీగా సర్వీస్ చేయాలి. అలాంటిది నేను వెళ్ళి ఎట్లా చేస్తానో, నేను చేసినట్టు కూడా కనీసం ఒక టాటా ప్లేలో ఉన్నట్టు. అసలు నిజంగా రతన్ టాటా గ్రేట్ అబ్బా, నిజంగా చెప్తున్నాను నేను. టాటా ఐటమ్ ఏదైనా కొనుక్కోండి, సర్వీస్ సూపర్ ఉంటుంది. జియో హెయిర్ ఫైబర్ ఫెయిల్, నా 100% ఫెయిల్ నేను చెప్తున్నాను. ఎగ్జాంపుల్ మీకు నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను, నాకు కనిపిస్తుందో అని. ఓకేనా, ఎస్టీబీ కనెక్టివిటీ ఇష్యూ అని చెప్పి ఉంది. ఇది ఎప్పుడు ఉందంటే చూపిస్తాను నేను. June 13వ తారీఖు ఉంది, కనిపిస్తుందా చూడండి. June 13వ తారీఖు ఏముంది, కంప్లైంట్ క్లోజ్ అయిపోయింది. అంటే ఏంది, రిజల్యూషన్ స్టేటస్ అంటే అలా నా ప్రాబ్లం రెక్టిఫై చేసినట్టు వాళ్ళు అక్కడ కంప్లైంట్ క్లోజ్ చేసుకున్నారు అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, నాకు అసలు ప్రాబ్లమే సాల్వ్ కాలేదు, ఇక్కడికి రాలేదు, వాళ్ళు విజిటే చేయలేదు, కంప్లైంట్ క్లోజ్ చేస్తారు. మరి ఇది కంప్లైంట్ క్లోజ్ అయిపోయింది, ఓకే. మళ్ళీ నెక్స్ట్ కంప్లైంట్ ఇంకోటి ఎస్టీబీ కనెక్టివిటీ. చూడండి, ఇక్కడ చూడండి, ఎస్టీబీ కనెక్టివిటీ ఇష్యూ ఇది క్లోజ్ అయిపోయింది. హెచ్డిఎంఐ కనెక్టివిటీ ఇష్యూ ఇది క్లోజ్ అయిపోయింది. ఎస్టీబీ కనెక్టివిటీ ఇష్యూ అంటే దీంతోనే నేను 4 complaints రైజ్ చేసిన. 4 complaints రైజ్ చేసినా కూడా ఇప్పటివరకు నా ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు. అట్లుంది పరిస్థితి అనమాట. అర్థమైందా, ప్రాబ్లం అనేది అట్లుంది. మంజుల ప్రాబ్లం అది చూసుకోవచ్చు. 4 complaintsలో 3 complaints ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి అనమాట. ఎట్లా క్లోజ్ అయితే, కస్టమర్కి నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి సాల్వ్ చేయకుండా కంప్లైంట్ ఎట్లా క్లోజ్ అయితే చెప్పండి మీరు. అసలు ఏం సర్వీస్ చేస్తున్నారు మీరు? అట్లాంటప్పుడు నాకు కనెక్షన్ ఇవ్వద్దు. నాకని కాదు, ఒక టెక్నీషియన్గా అసలు టెక్నీషియన్ ప్రాబ్లం సాల్వ్ చేసింది అని చెప్పినప్పుడు, మళ్ళీ నా టెక్నీషియన్ ప్రాబ్లం అసలు విజిట్ కాలేదని చెప్పినప్పుడు మీరు ప్రాబ్లం సాల్వ్ చేయాలా వద్దా? ఇట్లుంది పరిస్థితి. అంటే నేను ఒక టెక్నీషియన్ అయ్యి ఉండి కూడా నేను ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తాను. ప్లస్ నేను ఇంకొక హైలైట్ విషయం చెప్పాలి మీకు.
నాకు జియో డెమో ఉంది. కొందరు కస్టమర్కి నేనే రిఫర్ చేసి బాగుంటుందని చెప్పి నేను ఒక 4-5 కనెక్షన్స్ ఇప్పించినప్పుడు ఆ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు ఫస్ట్ కంపెనీ వాళ్ళని అడగరు. లోకల్ డిస్ట్రిబ్యూటర్ కానీ లేకపోతే డెమో ఉన్న వాళ్ళని కానీ లోకల్ ఎవరు రిఫర్ చేసారో వాళ్ళని అడుగుతారు అనమాట. అదే నాకు కాకుండా ఒక కస్టమర్కి ఈ ప్రాబ్లం వస్తే నేను ఈ ప్రాబ్లం ఎట్లా రెక్టిఫై చేసుకోగలుగుతా? మీరు చెప్పండి. కస్టమర్ దగ్గర నేను బ్యాడ్ అవుతా, కంపెనీ కాదు అక్కడ బ్యాడ్ అయ్యేది. ఇది ప్రాబ్లం. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక 4 టైమ్స్, అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ నుంచి చూపిస్తుంది June 13 అంటే ఈరోజు July 14, అంటే దీనిలో నేను కంప్లైంట్ చేసి కూడా ఇప్పటికి 1 month దాటిపోయింది. 1 month నుంచి ఇప్పటివరకు ప్రాబ్లం సాల్వ్ కావాలి. మినిమం 24 hours లోపు ప్రాబ్లం సాల్వ్ కావాలి 100%. అట్లాంటిది ఇప్పటి వరకు ప్రాబ్లం సాల్వ్ కాలేదంటే జియో హెయిర్ ఫైబర్ సర్వీస్ ఏ రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను కాల్ చేసిన, నేను కంప్లైంట్ రైజ్ చేసిన ప్రతిసారి ఏం లేదు, జస్ట్ వాళ్ళు రావట్లేదు, కంప్లైంట్ క్లోజ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు లైవ్లో మీతో ఉండంగానే నేను కస్టమర్ కేర్ కాల్ చేసి నాకు ఇన్నిసార్లు నేను మీకు కంప్లైంట్ చేసిన కదా, నా ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయలేదని చెప్పి నేను మీ లైవ్లో ఉండగానే నేను ఒకసారి కస్టమర్ కేర్ కాల్ చేసి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను చెప్పేది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, మీరు నమ్మాలి. ఈ వ్యూవర్స్ కానీ ఎవరైనా చూసేవాళ్ళు ఇది నిజమే అని అనుకోవాలనుకుంటే మనం ఏం చేయాలన్నమాట, సాక్ష్యాధారాలు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను జియో ఫ్రాడ్, జియో వేస్ట్ అని నేనంటే కాదు, అది మీరు కూడా నమ్మాలి. అందుకొరకే నేను ఇప్పుడు కస్టమర్ కేర్ కాల్ చేస్తాను. చూడండి, కస్టమర్ కేర్ అసలు రెస్పాన్స్ లేదండి, వేస్ట్, నిజంగా చెప్తున్నాను. ఇంత ఒక 1 month నుంచి ఒక కస్టమర్ సఫర్ చేస్తుందంటే అసలు ఏంది, అసలు ఏం చేస్తుంది జియో హెయిర్ ఫైబర్, ఎందుకు కనెక్షన్ ఇచ్చింది, కస్టమర్ ఎందుకు స్ట్రగుల్ చేస్తుంది, ఇట్లా ఇవన్నీ ఆలోచన పెట్టుకొని కదా కస్టమర్కి మనం ఈ సర్వీస్ ఇవ్వాల్సింది. కస్టమర్ కేర్ కాల్ చేస్తున్నా, చూద్దాం వాళ్ళు ఏమంటకు రెస్పాన్స్ అయితే. అది కలవడానికి ఒక 10 minutes టైం పడుతుంది. ఇది పర్సన్ జియో అన్లిమిటెడ్ ఆఫర్లో ఇప్పుడు ఉచిత క్రికెట్, అపరిమిత 5G, 50 రోజుల పాటు ఉచిత హోమ్ వైఫై మరియు మరిన్ని పొందండి. ఒక మట్టుకు నిజం చెప్పాలంటే నెట్ మంచిగా వస్తుంది, ఓకే, కానీ మన ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సాల్వ్ చేయాలి కదా వాళ్ళు. నాకు చాలా బాధ అనిపిస్తుందండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక కస్టమర్ని ఒక 1 month నుంచి సఫర్ చేస్తుంది. ఒకటి నొక్కండి, వాయిస్ సర్వీసెస్ కోసం 2 నొక్కండి, సెటప్ బాక్స్ మరియు ఓటీపీ యాప్స్ కోసం 3 నొక్కండి, బిల్లింగ్ సంబంధిత ప్రశ్నల కోసం లేదా మా ప్లాన్స్ గురించి తెలుసుకోవడం కోసం 4 నొక్కండి, మీ ఐడిఆర్ భాష మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ని మార్చడానికి 5 నొక్కండి. జియో అన్లిమిటెడ్ ఆఫర్ గురించి తెలుసుకోవడానికి లేదా మీరు ఇప్పటికే ఈ ఆఫర్ ని పొందినట్లయితే కస్టమర్ కేర్ కావాలన్నా ఒక 10 minutes టైం పడుతుంది. 6 నొక్కండి. పునరావృతం చేయడానికి 0 నొక్కండి. సెటప్ బాక్స్ కోసం 1 నొక్కండి. క్రికెట్ హాట్స్టార్ ఇప్పుడు జియో హాట్స్టార్. ఇప్పుడు జియో హాట్స్టార్ యాప్లో మీకు ఇష్టమైన ప్లీజ్ హోల్డ్ while we transfer your call to our advisor. కస్టమర్ కేర్ కాల్ వెళ్తుంది, వాళ్ళు ఏం రెస్పాన్స్ అయ్యారు, మనకు ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారు అనేది చూద్దాం. హలో, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మాకు జియో హెయిర్ ఫైబర్ ప్రాబ్లం ఉంది మేడం. మాకు సెటప్ బాక్స్ ఇష్యూ ఉందని చెప్పి ఒక 1 month 2 months బిఫోర్ మేము ప్రాబ్లం కంప్లైంట్ రైజ్ చేసినాం మేడం. ఇప్పటికీ మేము కంప్లైంట్ రైజ్ చేయే ముందు లోకల్ డిస్ట్రిబ్యూటర్ని కలిసాము, అట్లా ఒక 1 month వేస్ట్ అయింది మాకు. ఇప్పుడు కంప్లైంట్ రైజ్ June 13 రోజు రైజ్ చేసినాం మేడం ఫస్ట్ కంప్లైంట్. ఇప్పటివరకు 4-5 కంప్లైంట్స్ మేము రైజ్ చేసినాము. కస్టమర్ కేర్కి ఒక 50 times మేము కాల్ చేసినాం. మాకు ఇప్పటి వరకు ప్రాబ్లం సాల్వ్ కాలేదు. కస్టమర్ కేర్కి మీరు ప్రాబ్లం రైజ్ చేసిన తర్వాత ఇప్పుడు టెక్నీషియన్ అయితే మా ఇంటికి విజిట్ కాకుండానే కంప్లైంట్ క్లోజ్ చేస్తున్నారు. అట్లా ఇప్పటికీ 3-4 times కంప్లైంట్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. దాని గురించి మీ తరపు నుంచి ఎలాంటి యాక్షన్ ఉండదా మేడం?
లైన్లో ఉంటుంది మేడం, మీరు చూడండి. ఎందుకంటే మా కస్టమర్కి ఇంత సఫర్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు మేడం. ఎందుకంటే జియో ఎయిర్ ఫైబర్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. కాకపోతే ఇంత 1.5 month నుంచి 2 months నుంచి ఇట్లా ప్రాబ్లం చేయడం ఇది కరెక్ట్ కాదు కదా మేడం. సారీ ఫర్ ద డిలే సార్. నేను ఒకసారి చెక్ చేస్తాను సార్. చెక్ చేయండి సార్, చెక్ చేసి చెప్పండి. మేము ఫస్ట్ కంప్లైంట్ కూడా ఎప్పుడు రేజ్ చేసినాము, ఇప్పటివరకు ఎన్నిసార్లు కంప్లైంట్ రేజ్ అయింది, ఎన్నిసార్లు కంప్లైంట్ క్లోజ్ అయింది అనేది కూడా రేజ్ చేయాలి. చెప్పండి మేడం ఒక డీటెయిల్స్ మొత్తం. ఓకేనా? ఓకే సార్. ఓకే. కస్టమర్ కేర్ వాళ్ళు మన లైన్లో ఉండమని చెప్పారు. హలో, సార్ చెప్పండి. చెక్ చేస్తున్నారా మేడం? ఎస్ సార్, చేస్తున్నాను అందరూ. చేయండి. మీరు ఇస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేశారు అదే కదా? ఇది కాదు మేడం, 9000. హలో, ఒక్క నిమిషం ఇస్తున్నాను. ఎలా అందులోనే ఉంది సార్ అకౌంట్? అవునవును, అంజనేయులు మేడం. ఓకే. ఒక కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు ఎన్ని రోజులలో కంప్లైంట్ ప్రాబ్లం క్లియర్ చేస్తారు మేడం? సార్ ఒకసారి సార్ వితిన్ 24 hours లో నేను ఒకసారి మీకు కాల్ డిలే నేను ఒకసారి మెన్షన్ చేస్తాను. అండ్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ 9704800930 ఉంది సార్, అదేనా? ఓకే మేడం, అదే కదా సార్? అదే అదే అదే. ఓకే సార్, ఒకసారి నేను ఒకసారి చెక్ చేస్తాను. ఒక్క నిమిషం చెక్ చేయండి మేడం. ఒక 50 times కాల్ చేసాను మేడం ఇప్పటికి నేను. పరిస్థితి. హలో సార్ చెప్పండి. చెక్ చేస్తున్నారా మేడం? చేస్తున్నాను సార్, ఒక్క నిమిషం నేను చెప్తాను. ఓకే ఓకే మేడం. మేము యూట్యూబ్లో వీడియో లైవ్లో ఉన్నాం అనమాట. మీరు చేసే ప్రాసెస్ ఏంటి అనేది మేము డైరెక్ట్ ఇప్పుడు మాకు ఏం ప్రాబ్లం అయిందో అది మేము యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి మేము వీడియో తీస్తున్నాం. ఎందుకంటే మాకు ఒక 50 times కాల్ చేసినా కూడా మీరు రెస్పాన్స్ కాలేదు కాబట్టి మీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, జియో సర్వీస్ ఎంత ఎక్సలెంట్గా ఉంది అన్నది మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఆల్రెడీ వీడియో రన్ అవుతుంది మేడం. ఎందుకంటే మాకు జరిగిన నష్టం కానీ సమయం కానీ మాకు జరిగిన అన్యాయం కానీ ఎవరు జరగదు కదా మేడం. సమయం ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన సమయం కదా మేడం. ఆ సమయాన్ని నాకు చాలా వృధా చేశారు మీరు. ఓకే సార్, సారీ సార్, నేను ఒకసారి చూస్తాను. చూడండి మేడం. పరిస్థితి. 1 month నుంచి ప్రాబ్లం గురించి మనం కస్టమర్ కేర్ కాల్ చేసినా కూడా అసలు కస్టమర్ కేర్ వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు, టెక్నీషియన్స్ వాళ్ళు చాలా ప్రాబ్లం చేస్తారు. దాన్ని ఐడెంటిఫై చేసుకొని కస్టమర్ కేర్ వాళ్ళు కానీ లేకపోతే కంపెనీ వాళ్ళు కానీ మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి యాక్చువల్లీ. కానీ వీళ్ళు సాల్వ్ చేయట్లేదు. 1.5 month నుంచి మనకి ఇట్లా ప్రాబ్లం చేస్తారు అంటే అది ప్రాబ్లం అన్నమాట. చూద్దాం మనము ఎట్లుంటుందో పరిస్థితి చూద్దాము. వచ్చారంట ఎంఆర్ఓ వచ్చిందా సరే వస్తా. చెప్పండి మేడం. మేడం నేను జూన్ లాస్ట్ మంత్ జూన్ 12కో 13కో ప్రాబ్లం రైజ్ చేసిన కంప్లైంట్. ఇప్పటివరకు 1 month నుంచి ప్రాబ్లం క్లియర్గా ఉంది. ఈ రోజు ఎట్లా క్లియర్ అయింది మేడం? నిన్న కూడా ఇప్పుడు కంప్లైంట్స్ నేను 4 complaints రైజ్ చేసారు కదా మేడం. 4 complaints ఎట్లా క్లోజ్ చేసారు మీరు? ప్రాబ్లం టెక్నీషియన్ విజిట్ కాలేదు అని నేను చెప్తున్నా కదా.
ఆ 4 కంప్లైంట్స్ మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు మేము 4 కంప్లైంట్స్ అయితే రేజ్ చేసినాం కదా మేడం. నిన్న నేను కాల్ చేసిన కస్టమర్ కేర్ కాల్ చేసి ఏమన్నారు అంటే దీనికన్నా బిఫోర్ కాల్ ఉంది కదా మేడం, అది క్లోజ్ చేసిన దాన్ని సార్ వాళ్ళు ఏం చేశారంటే దాని కంప్లైంట్ మళ్ళీ రీఓపెన్ చేశారు అనమాట. మీరు కూడా ఓపెన్ చేయండి, 4 కంప్లైంట్స్ ఓపెన్ చేయండి, ఏమైతే చూద్దాం మనం. నాకు వాళ్ళు విజిట్ కాలేదు మేడం, విజిట్ కాకుండా కంప్లైంట్ అయితే క్లోజ్ చేస్తారు. ఓకే మేడం, ఇప్పుడు వాళ్ళు క్లోజ్ చేసారు కదా, ఏమని క్లోజ్ చేశారు మేడం నా కంప్లైంట్? ఇక్కడ విజిట్ కాలేదు కదా, వాళ్ళు ఏమని క్లోజ్ చేశారు ఒకసారి చెప్పండి. మేము ఓటీపీ ఎవరికి చెప్పలేదు మేడం, ఎందుకంటే మేము ఎడ్యుకేటెడ్ కదా. ఓటీపీ చెప్తే అది క్లోజ్ అవుతుంది అనే విషయం మాకు కూడా తెలుసు కదా మేడం. మేము ఎవరికి ఓటీపీ చెప్పలేదు. అంటే జియో వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు అన్నట్టు. జియో టెక్నీషియన్ ఫ్రాడ్ చేసినప్పుడు జియోకి ఉంటుందా బాధ్యత, ఇక్కడ కస్టమర్కి ఉంటుందా మేడం చెప్పండి. ఇప్పుడు మేడం అంటే మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు మేడం. అంటే నాకున్న ప్రాబ్లమ్ని మీకు చెప్పుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. ఎందుకంటే నాకు జియో ఫైబర్ నుంచి ప్రాబ్లం వచ్చింది కాబట్టి, నాకు వచ్చిన ప్రాబ్లం నుంచి నేను 2 months నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్పవలసిన అవసరం నాకు ఉంది. ఇప్పుడు ఒక కస్టమర్ కేర్ వాళ్ళు నేను కంప్లైంట్ మీరు రేజ్ చేసినప్పుడు, ఒక టెక్నీషియన్ వచ్చినప్పుడు వాళ్ళు నాకు ప్రాబ్లం క్లియర్ చేయకుండా కంప్లైంట్ క్లోజ్ చేసినప్పుడు దాని గురించి బాధ్యత తీసుకోవాల్సింది మీరేనా కాదా? ఇప్పుడు మరి అది ప్రాబ్లం క్లియర్ కానప్పుడు వాళ్ళు అట్లా కంప్లైంట్ క్లోజ్ చేసినప్పుడు దాన్ని వాళ్ళు ఫ్రాడ్ చేసినా కూడా జియో హెయిర్ ఫైబర్ ఫ్రాడ్ చేసినట్టా కాదా? చెప్పండి మేడం. ఓకే మేడం, నేను అడిగిన దానికి ఒక చిన్న ఆన్సర్ చెప్పండి నాకు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు జియో టెక్నీషియన్ ఫ్రాడ్ చేస్తే జియో హెయిర్ ఫైబర్ ఫ్రాడ్ చేసినట్టా కాదా? ఒక విషయం చెప్పండి నాకు. ఇప్పుడు మరి నేను వీడియో కాల్ ఇప్పుడు కంపెనీ నుంచి అంటే వీడియో కాల్ చేయరాదు, నాకు ప్రాబ్లం సాల్వ్ కాలేదు. నాకు సాల్వ్ అయినాక నేను మీకెందుకు కాల్ చేస్తాను మేడం? మళ్ళీ కస్టమర్ కేర్కి చెప్పండి ఒకసారి. ప్రాబ్లం ఏం లేదు అని మీరు అనుకుంటే సరిపోదు కదా మేడం. ఇక్కడ వస్తలేదు మాకు 1.5 months నుంచి 2 months నుంచి మాకు ఇక్కడ టీవీ వస్తలేదు. రీఛార్జ్ చేసుకుంటున్నాం, మొత్తం ఫ్రీగా పోతున్నాయి. 1500 రూపాయలు వేస్ట్ అయినాయి. ఎవరు కట్టిస్తారు నాకు? ఇక్కడ టెక్నీషియన్ విజిట్ అయ్యి చూస్తే కదా తెలిసేది వస్తుందో వస్తలేదని. మీరే అనుకుంటే ఎట్లా? అదే ఎన్నిసార్లు మెన్షన్ చేస్తారు మేడం? ఎన్నిసార్లు మెన్షన్ చేస్తారు అని నేను అడుగుతున్నా. 4-5 times కంప్లైంట్. అంటే దయచేసి మేడం మీరు ఫీమేల్ అండ్ నేను మేల్, ఈక్వల్ బ్రదర్ అండ్ సిస్టర్ టైప్ నేను మాట్లాడుతున్నా. అంటే నేను కోపంగా చెప్పేది నిన్ను కాదు మేడం, నేను కంపెనీ అంటున్నాను. ఎందుకంటే మీరు తప్పుగా అనుకోకుండా దయచేసి, ఓకేనా? నేను అనేది ఏంటంటే నిన్ను అనట్లేదు మేడం. మీరు వర్క్ చేస్తారు, మీరు డ్యూటీ చేస్తారు. నేను ఏంటంటే మీ కంపెనీని అంటున్నా. నేను 100% జియో హెయిర్ ఫైబర్ ఫ్రాడ్ చేస్తుంది మేడం. నేను దీనిపైన కోర్టులో కేసు వేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్నిసార్లు నేను గాడ్ ప్రామిస్ చెప్తున్నా మేడం, ఇప్పటికి 50 times కాల్ చేసిన మేడం. నేను ఆల్రెడీ నాకు 2-3 బిజినెస్లు ఉన్నాయి. ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి ఎంతో ప్రాబ్లం అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళరు, చిల్డ్రన్స్ ఉంటారు ఇంట్లో, కాసేపు అట్లా ఎంటర్టైన్మెంట్ పర్పస్ టీవీ చూస్తుంటారు. వాళ్ళకి ఎంత స్ట్రగుల్ అయి ఉంటుంది ఒకసారి చెప్పండి మీరు. 100% నాకు స్ట్రగుల్ అయితేనే నా స్ట్రగుల్ని మీకు నేను వాయిస్ రూపంలో చెప్పుకోగలుగుతున్నా మేడం. మీరు ఇక్కడ విజిట్ అయ్యి టెక్నీషియన్ విజిట్ కాకుండా కంప్లైంట్ క్లోజ్ చేస్తే మాకు ఎంత స్ట్రగుల్ అవుతుంది మేడం. ఒకసారి మీరు ఇంత పెద్ద కంపెనీ కనీసం సర్వీస్ ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? మీరు చెప్పండి. 100% మేడం మీరు చేస్తారు. మీరు చేసిన తర్వాత ఇప్పుడు కంప్లైంట్ రైజ్ చేస్తారు, అలా కంప్లైంట్ క్లోజ్ చేస్తారు. ఇట్లనే 2 months అయింది. ఇంకెన్ని నెలలు అవుతుంది? సంవత్సరం గడుపుతారా? మరి ఇప్పుడు నాకు ఒకటే మేడం, నేను కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు కంప్లైంట్ క్యాన్సిల్ అయింది కూడా, ఓపెన్ చేసిండు. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్స్ క్లోజ్ అయిపోయినాయి కదా మేడం, ఆ 4 complaints మళ్ళీ మీరు ఓపెన్ చేయండి అని అంటున్నా.
ఓపెన్ చేయడానికి ఉండదు. అంతే కదా మేడం, ఓపెన్ చేయడానికి ఉండదు, ఎందుకంటే ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఓపెన్ చేయడానికి ఉండదు, అంతేనా? సార్ ఆల్రెడీ ఒకటి ఓపెన్ లో ఉంది కదా సార్. ఆహా, ఓకే ఓకే మేడం, నాకు ప్రాబ్లం సాల్వ్ కాలేదు కదా. సో దాని వల్ల కదా సార్ మీరు ఒకటి సేమ్ ఇష్యూ రేజ్ చేశారు. అంటే నేను మీకు ఆర్గ్యూ చేయట్లేదు సార్ అవి. నో ప్రాబ్లం మేడం, మీరు అడగడం అంటే అట్లానే ఏం లేదు మేడం. నాకు ఎందుకంటే నాకు సమయం ఉండదు మేడం. చాలా ఇప్పుడు నా సమయాన్ని మీరు రిటర్న్ కట్టగలుగుతారా మేడం? నేను 1,00,000 రూపాయలు కాదు 1,00,00,000 రూపాయలు ఇస్తా. ఇప్పుడు నేను మీతోనే ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నా? ఇప్పుడు నేను ఒక 13 మినిట్స్ నుంచి మాట్లాడుతున్నా, 13 lakhs ఇస్తా. నాకు 13 సెకండ్స్ 13 మినిట్స్ నాకు ఇవ్వగలుగుతారా మీరు? నేను అన్నది ఏంటంటే సమయం చాలా విలువైనది మేడం. నేను చేసుకున్నది మేము 100 రూపాయల పైన 1000 రూపాయల పైన 1,00,00,000 రూపాయల పైన మాకు సమయం విలువైనది. మా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారో అని నేను అడుగుతున్నా. తప్ప మేడం నేను అడిగేది ఏమన్నా మిస్టేక్ ఉందా? దయచేసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే సారీ. ఏం కాదు సార్ ఇంకా. నేను అనేది ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ చేయండి మేడం. నేను ఇప్పటి వరకు లోపల ఇక్కడ మాది తెలంగాణ డిస్టిక్, తెలంగాణ స్టేట్, కరీంనగర్ డిస్టిక్, చిగురుమాడు మండలం. నేను రామంచం నుంచి, నేను అంటే ముల్కనూరు, అంటే లొకేషన్ వచ్చేసి ముల్కనూరు. ఈ ముల్కనూరు నుంచి నేను కాల్ చేస్తున్నా. ఇప్పటి వరకు నాకు ప్రాబ్లం కోసం నేను ఉస్నాబాద్ వాళ్ళకి కాల్ చేసిన, డిస్ట్రిబ్యూటర్కి, కరీంనగర్ వాళ్ళని కాల్ చేసిన, అందులో నో రెస్పాన్స్. ఏమని ఉంటే మీరు కస్టమర్ కేర్కి చేసుకోండి అని చెప్తున్నారు. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మీరు ఈ విధంగా రెస్పాన్స్ చెప్తున్నారు. ఏమంటున్నారు మీరు? జస్ట్ మీకు చేసినామంటే ఇప్పుడు మీతో మేము కాల్ ఎండ్ చేయాలి అంతే. అంటే ఏంటంటే ఒక 1-2 మినిట్స్ మీరు కాల్ మాట్లాడాలి, జస్ట్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి, కస్టమర్ కేర్కి కాల్ రేజ్ చేయాలి, మేము క్లోజ్ చేసుకుంటే మీ పని అయిపోతుంది అంతే. మా పని కాకూడదా? మేడం నేను అనేది ఏంటంటే నేను 100% ఇప్పుడు నేను తీస్తున్న వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీ పేరేం పేరు చెప్పొచ్చా మేడం? అట్లా మీ పేరు తెలుసుకోవచ్చా? లేకపోతే మీది ఏమైనా ఐడి ఉంటే మీ ఐడి చెప్పండి మేడం. మేడం శిరీష్ అన్నా మేడం? ఓకే మేడం. ఇప్పుడు మీ మామూలుగా మీది ఏమైనా ఐడి ఉంటుందా? మన అవి చెప్పడానికి ఉండదా? ఓకే మేడం, సారీ మేడం. అట్లానే ఏం లేదు. ఎందుకంటే నేను ఈ ఎందుకు అడుగుతున్నా అంటే నేను 100% యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే మీ సర్వీస్కి ప్రాబ్లం అవుతుందా కదా? అయినప్పుడు మరి మాకు సర్వీస్కి మీరు ఇబ్బంది పెట్టినప్పుడు ఎందుకు ఇట్లా చేస్తారు మేడం? మీరు ఒక కస్టమర్కు 50 సార్లు మీకు కాల్ చేసినా అని చెప్పి నేను ఇంత మొరమొత్తుకుంటా అంటే కూడా మీరు నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 1% కూడా ఆలోచించకపోతే ఎట్లా మేడం? నేను 1 మినిట్లో ఇప్పుడు ఒక 2000 కాదనుకుంటే నేను ఇంకో కనెక్షన్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చేసుకోవట్లేదు? అసలు ఇది ఎందుకు రెక్టిఫై చేయదు? ఇది పెద్ద కంపెనీ కదా. ఈ కంపెనీ మీద నాకు నమ్మకం ఉంది మేడం, జియో మీద. అందుకోసమే కదా నేను ప్రాబ్లం కోసం కాల్ చేస్తున్నా. ఇప్పుడు చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఒక 2200 పెడితే మనకు ఎయిర్టెల్ వాళ్ళు వచ్చి ఒక ఈ రోజు కావాలంటే ఈరోజు ఫ్రీ చేసి వెళ్తారు. కాకపోతే జియో మీద నాకు నమ్మకం ఉంది. ఏమన్నా నమ్మకం ఉందంటే అసలు ఎందుకు ప్రాబ్లం సాల్వ్ చేయట్లేదు? టెక్నీషియన్స్ వల్ల అంత పెద్ద కంపెనీ ఎందుకు ఫ్రాడ్ అయిపోతుంది? టెక్నీషియన్స్ ఫ్రాడ్స్ ఉంటే కంపెనీ ఎందుకు ఫ్రాడ్ అవుతుంది? ఇప్పుడు నాట్లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు జియో పెద్ద ఫ్రాడ్ కంపెనీ, ఇది వేస్ట్ కంపెనీ అని నేను అనుకుంటాను. అంటే ఒక టెక్నీషియన్ వల్ల ఇంత పెద్ద బ్యాడ్ నేమ్ మీకు అవసరమా మేడం? అంటే ఓకే మేడం, మీతో నేను ఆర్గ్యూ చేయడానికి నాకు కూడా తలనొస్తుంది మేడం. దయచేసి ఏమనుకోకండి. ఈ కంప్లైంట్ అయితే రైజ్ చేసిరా? ఇప్పుడు నాకు ప్రాబ్లం మళ్ళీ రేపటి వరకు కూడా సాల్వ్ కాకపోతే ఎట్లా మేడం? నేను డైలీ లైవ్ పెడతా యూట్యూబ్లో. అది ఏమన్నా కానీ నా ఛానల్ అన్నా పోవాలి, మీ కంపెనీ అన్నా పోవాలి, రెండిట్లో ఏదో ఒకటి పోవాలి మేడం కంపల్సరీ. అంటే మీ కంపెనీ అన్నా మూతపడాలి, జియో హెయిర్ ఫైబర్ అయినా, లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ అన్నా మూతపడాలి. రెండిట్లో ఏదో ఒకటి కావాలి అని నేను ఫిక్స్ అయిపోయినా. ఓకే మేడం, అంటే ఇట్లాంటి కాల్స్ నేను 50 టైమ్స్ మాట్లాడినా మేడం. నాకు మొత్తం టోటల్గా కంపెనీ మీద నమ్మకం లేకుండా పోతుంది. ఈరోజు విజిటింగ్ ఉందా మేడం? ఈరోజు విజిటింగ్ ఉందా? ఇప్పుడు మీరు కంప్లైంట్ రైజ్ చేసారు కదా, ఈరోజు 5:30కి ఉందా? ఈరోజు డేట్ ఏందో చెప్పాలి. ఈరోజు డేట్ ఏందో చెప్పండి మేడం ఒకసారి. 14th July 2025 మేడం? 14th July 2025 రోజు మీరు నాకు కస్టమర్ కేర్ నుంచి కంప్లైంట్ రైజ్ చేసారు. ఈరోజు ఈవినింగ్ 5 o'clock నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీరు అంటున్నారు. నమ్మచ్చా? 100% నమ్మచ్చు అంటారు, అంతేనా?
ఒక కస్టమర్ కేర్కి ఒక కస్టమర్ ప్రాబ్లం కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు 24 అవర్స్లో ప్రాబ్లం రైజ్ కావాలి, అంతేనా? ఇప్పుడు ఒక కస్టమర్ కేర్కి ఒక కస్టమర్ కాల్ చేసినప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు 24 అవర్స్ లోపు ప్రాబ్లం సాల్వ్ కావాలి, అంతేనా మేడం? 24 అవర్స్ లోపు ప్రాబ్లం సాల్వ్ కావాలి, అంతేనా? ఓకే మేడం, నేను అది టోటల్ వీడియో ఫుటేజ్ ఉంది నా దగ్గర. నేను ఆల్రెడీ వీడియో షూట్ చేసుకుంటున్నాను. నేను వీడియో ఇది అప్లోడ్ చేస్తాను. ఇది అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎట్లా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నమ్మకం లేదు నాకు 100%. సాల్వ్ కాదు, ఆ విషయం నాకు కూడా తెలుసు. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతోని మీ జియో ఫైబర్ పైన యుద్ధం చేయడానికి నేను మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు అలా అయితే కంప్లైంట్ అయితే రైజ్ చేసారు కదా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టుంటే ఈక్వల్ టు సిస్టర్ లా చెప్తున్నా, సారీ మేడం. ఓకేనా? నేను మీకు కాల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను మీకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. 100% చెప్పారు మేడం. మన కన్వర్జేషన్ కి మాత్రమే సార్, తప్పకుండా ఇబ్బంది రేటింగ్ మన కన్వర్జేషన్ కి చేస్తాను మేడం. 100% 55 రేటింగ్ ఇస్తాను నేను. తప్పకుండా మాకు యూజ్ అవుతుంది. ఓకే మేడం. మన కన్వర్జేషన్ కి ఓకేనా? ఓకే మేడం, మీరు మాకు సర్వీస్ చేయకుండా మీకైతే మేము 100% బెటర్ కాంప్లిమెంట్ ఇస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ పరస్పర సంభాషణ యొక్క మీ అనుభవాన్ని 1 నుండి 5 స్కేల్లో పంచుకోండి. ఇక్కడ 5 అంటే మీరు చాలా సంతృప్తిగా ఉండాలి. యాక్చువల్లీ పాపం కస్టమర్ కేర్ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉన్నారు. టెక్నీషియన్స్ టోటల్ ఫ్రాడ్ చేస్తారు జియో హెయిర్ ఫైబర్లో. ఇప్పుడు నేను వీళ్ళకు 5 రేటింగ్ ఇస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. 5 రేటింగ్ ఉంటాను. పాపం వాళ్ళు ఏం చేస్తారు, నేను వాళ్ళతో అంతా ఆర్గ్యూ చేసిన. పాపం వాస్తవంగా నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసేది ఏం లేదు. ఓకే, కంప్లైంట్ క్లోజ్ అయింది, చూసిరు కదా. ఈరోజు 14th జూలై 2025. ఈరోజు 100% ప్రాబ్లం క్లియర్ చేస్తా అని చెప్పింది మేడం. ఎప్పుడు 5 PM వరకు ప్రాబ్లం క్లోజ్ అవుతుందని చెప్పింది. నేను ఫస్ట్ కంప్లైంట్ ఎప్పుడు చేసిన, June 13th చేసిన. అంటే నిన్నటికి 1 month. ఇప్పటి వరకు ప్రాబ్లం క్లోజ్ కాలేదు. నేను 50 times కస్టమర్ కేర్కి కాల్ చేసిన. వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు కాల్ చేసినా మీకు ఈరోజు ఈవినింగ్ వరకు ప్రాబ్లం క్లోజ్ అవుతుంది అని చెప్పింది. నేను ఇన్ని రోజులు వీడియో ఎందుకు తీయలేదంటే ఇంత ఫ్రాడ్ ఉండదులే, సరే చూద్దాము అని అనుకున్నా. ఇప్పుడు మీరు చూసారు కదా. ఇప్పుడు మేడంతో కూడా నేను ఫస్ట్ కంప్లైంట్ ఎప్పుడు చేసిన అనేది కూడా మీతో నేను లైవ్లో మాట్లాడేసిన. టోటల్ రికార్డెడ్ ఉంది. ఈ వీడియో నేను ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రాబ్లం చేస్తారో చూద్దాం. నాకు 1-2 months నేను ప్రాబ్లం స్ట్రగుల్ అయినా పర్లేదు, నేను కొత్తది మాత్రం ఫిడ్ చేసుకోను. ఎందుకు ఫిడ్ చేసుకోను అంటే ఇలా ప్రాబ్లం వీళ్ళు చేసే సర్వీస్ ఫ్రాడ్ కానీ ఈ జియో ఫైబర్ ఫ్రాడ్ కానీ ఏదైనా మనకు తెలిస్తే బాగుంటుందని ఉద్దేశంగా. యాక్చువల్ నిజంగా నేను కూడా చాలా ఎమోషనల్ అయినా, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. 2 months నుంచి ఏందబ్బా ఇది, అసలు ఏంది ఇది జియో హెయిర్ ఫైబర్ ఏంది, అసలు ఇది సిగ్నల్ లేదు, వస్తలేదు, నెట్ వస్తలేదు అంటే బాధపడాలి. కానీ చిన్న ఇష్యూ ఉంది, ఇక సెట్ బాక్స్ ఇష్యూ ఉంది, అది ప్రాబ్లం ఉంది, చేంజ్ చేయండి అంటే కూడా వీళ్ళు చేంజ్ చేయకపోతే అసలు ఏంది, కస్టమర్ అంటాడు ఏం చేస్తారు, మొత్తానికి చదువు రానోడు కూడా సెట్ బాక్స్ హెయిర్ ఫైబర్ ఫిడ్ చేసుకుంటే అని పరిస్థితి ఏంది. నేను ఫ్రీ ఉంటున్నా కాబట్టి అప్పుడెప్పుడో కాల్ చేస్తున్నా, నా సమయాన్ని వాళ్ళు తిరిగి ఇవ్వగలుగుతారా? ఇది పరిస్థితి, జియో హెయిర్ ఫైబర్ పరిస్థితి ఇది. ఇంకా ఇది ఎన్ని రోజులు చేస్తుంది, ఇలాంటి ఫ్రాడ్ ఎంతమంది కస్టమర్స్కి చేస్తుంది. నేను 4 times కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళు కనీసం ఇక్కడ విజిట్ కాకుండానే కంప్లైంట్ క్లోజ్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? జియో హెయిర్ ఫైబర్ ఏం చేస్తుంది అసలు? ఇది జియో హెయిర్ ఫైబర్ చేసే ఫ్రాడ్. దయచేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఇస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా నాకు కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ చేసిన కామెంట్స్ కూడా అది ఎక్కడి నుంచి, మీ విలేజ్ ఎక్కడ, మీకు ఎక్కడ ప్రాబ్లం అయిందనేది కామెంట్ చేస్తే నేను 100% వీళ్ళతో కూడా నేను ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ కస్టమర్కి ఇలా స్ట్రగుల్స్ అవుతున్నాయి, మీరు కంప్లైంట్స్ చేయట్లేదు, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు అని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఎనీవే చూద్దాం, రేపు కూడా లేకపోతే ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు ఈరోజు డేట్ 14th జూలై 2025. ఓకేనా? మండే ఈరోజు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం ఈ ప్రాబ్లం కోసం? ఎన్ని రోజులు వెయిట్ అయినా చేస్తాం, కానీ వేరే అయితే ఫిడ్ చేసుకునేది తగ్గేదే లేదు. ఈ ప్రాబ్లం 100% సాల్వ్ కావాల్సిందే. ఇంకా 1-2 months నేను ఫ్రీగా బ్యాలెన్స్ చేయడానికి కూడా నేను రెడీ ఉన్నా. ఇప్పటికీ 2 months బ్యాలెన్స్ చేసిన 707 ఎంత ఉందంటే దాదాపు 1400 చేంజ్ నేను బ్యాలెన్స్ అమౌంట్ వేస్ట్ చేసుకుంటున్నా. 1400 కాదు 14,000 వేస్ట్ అయిన మంచిదే. కోర్టులో మనం వీడియో సాక్ష్యాధారాలతో కోర్టులో మనం
ఇంకొక 1-2 టైమ్స్ చూద్దాం, ఎన్నిసార్లు అయినా ప్రయత్నం చేసి లాస్ట్ సారిగా మన ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కంపల్సరీ కోర్టులో కేసు వేద్దాం. ఎందుకంటే మనం చేసేది ఏదైనా కానీ వీడియో సాక్ష్యాధారాలతో, లేకపోతే మనం చేసిన కంప్లైంట్స్తో అన్ని సాక్ష్యాధారాలు ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఇంత సమయం తీసుకొని చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.